పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ బాగుంటుందండి. డబ్బులు గెలుస్తా ఓ సీఎం క్యాండిడేట్ మన ఊళ్ళో చేస్తున్నారంటే మనం ఎక్కువ చేయాలి కదండి, మరి దానికి సపోర్ట్ చేయాలి కదా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే? పవన్ కళ్యాణ్ గారికి వేయాలి ఓటు. పవన్ కళ్యాణ్ అంటేనే మా ఊరత్వం అంటే మాకు ఎంతో గర్వకారం. జనసేన 50,000 మేనేజ్ చేయండి, పక్కా వస్తాడండి. కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గెలుస్తారండి. పవన్ కళ్యాణ్ గారు ఇంకా గెలుపు ఇంకా ఆగదండి. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా? ఇక్కడ ఎక్కడైతే గెలరండి, వచ్చేస్తా సాప్ కింద వచ్చేస్తా. గేదె ఎప్పుడు వాడుకోలేదు. అంత వయసు ఇదండి జగన్ అండి. ఒక ఎక్స్ఎంఎల్ పట్టుకుని నువ్వు పిఠాపురం అభివృద్ధి చేసావా అంటున్నాడు. ఎక్స్ఎంఎల్ చేయలేదు, ఈయన ఏం చేస్తారు వచ్చిందా కదా, హైదరాబాద్ కూర్చుంటావు నువ్వు. మా జగన్ గారు 175కి 175 క్యాండిడేట్లు పెట్టుకున్నాడు. ఈయన 21కి క్యాండిడేట్లు పెట్టుకోలేదు. ఫ్యాన్ లేకపోతే ఎవడు ఉండలేము, మనం అందరూ ఉండలేం. ఫ్యాన్ ఉండాలి. జగన్ నువ్వెవడివి? జగన్ నువ్వెవడివి? పడతాయంటారు. 1,00,000 మెజారిటీ అండి టార్గెట్. పిల్లలకి ఎవరికైతే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇప్పుడు 70,000-80,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ నెగ్గించి కూర్చి మాదండి. డిపాజిట్ కూడా రాదండి ఆవిడ వంగాకి రాదండి. మా క్యాస్ట్ లో కూడా కొన్ని అలా పోయి ఉన్నాయి గేట్స్కి, నేను కాదంటలేదు. ఎన్ని పోయినా ఆడు సూరు. హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ జనం మాట. ప్రస్తుతం నేను పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోయే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాను. పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటన తర్వాత పిఠాపురం జనం మాట ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. బ్రదర్, పిఠాపురంలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్. మీరు? పిఠాపురంలో గెలిపైతే పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితం అండి. అయితే గీత గారు అంటే అందరికీ అభిమానం ఉంటుంది, కానీ ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ గారికే పడుతుంది. ఎందుకంటారు అలాగా? ఆయన ఉన్న వ్యక్తి అలాంటిదండి. ఆయన సీఎం క్యాండిడేట్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటే ఈ ఊరికి పిఠాపురంకి చాలా అదృష్టం. అది ఎలా ఒక మార్పు అనేది ఎలా తీసుకురావాలో ఒక ఎమ్మెల్యే తెలుసుకుంటే ఏం చేయగలరో చేసి చూపెడతాను అన్నారు. ఆయన చూడాలని కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. చేయగలుగుతారని అనుకుంటున్నారు. ఖచ్చితంగా చేయగలరండి. ఆయన అంత సంకల్పం ఉన్న మనిషి. జనాలకు మంచి చేద్దాం అన్ని వదులుకొని వచ్చి మన కోసం నిలబడుతున్నారు. ఆయన గెలిపించుకోవడం మన బాధ్యత. లోకల్ అని అంటున్నారు మరి పవన్ కళ్యాణ్ గారిని, మీరు అలాగే ఫీల్ అవుతారు? గారిది కూడా లోకల్ కాదండి, కాకినాడ. ఆవిడ కూడా ఇక్కడ ఎలక్షన్ ఉన్నప్పుడు వచ్చారు, ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశారు, కానీ ఎంపీగా ఉన్నప్పుడు ఏం కనబడలేదండి జనాలకి. అంతే అండి, ఎవరన్నా ఇప్పుడు లోకల్లో ఉన్న వాళ్ళు కూడా కనబడలేదండి. లోకల్లో ఉన్న వాళ్ళే లేరు ఇక్కడ? లేరండి. లోకల్ నా లోకల్ లేదండి. ఎవరన్నా ఎవరి పనులు వాళ్ళకు ఉంటే ఇన్ఛార్జిని పెట్టాను సరే నడిపించగలరు. ఆ కెపాసిటీ ఉన్న ఆయన ఏలెత్తి చూపించడానికి అయితే ఏం లేదండి. ఓట్లకి డబ్బులు ఏవి గట్టిగా వెదజల్లుతారు అవతల పార్టీ వాళ్ళు. ఎవరు ఎంత ఇచ్చినా ఏదైనా తీసేసుకుంటారు, కానీ అభిమానాన్ని మాత్రం కొనలేరండి. మీరు 1,00,000 కాదు 2,00,000 ఇచ్చినా సరే అభిమానాన్ని కొనలేరు. ఎందుకంటే అది 10 రూపాయలు పెడితే రాదు. అది ఒక మనిషి మీద ఒక వ్యక్తి మీద రావాలంటే అది ఓన్గా రావాలి. మీరు డబ్బులు 1,00,000 ఇచ్చినా 2,00,000 ఇచ్చినా 10,00,000 ఇచ్చినా మీ దగ్గర ఒకే చెప్పినా ఓటేసి దగ్గర ఎవరైనా చూడరు కదండి. అభిమానాన్ని కొనలేరండి డబ్బుతో. నేనేం చెప్పను ఇంకా. ఆయన ఎక్కడున్నా సరే పిఠాపురం మంచి కోరాలనుకుంటున్నాడు ఆయన. ఇంకా అంతకన్నా ఏం కావాలి మనకి. ఆయన ఎక్కడున్నా సరే ఉన్నాయి, పిఠాపురం మాత్రం డెవలప్ అవుద్ది. అది మాత్రం మీరే గమనిస్తారు. నమ్ముతాను. డబ్బు ఎంత ఇచ్చినా సరే గుద్దే మాత్రం గ్లాస్ కినండి. ఏం బాబా ఏంటి మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, ఎలా ఉంది మీ పిఠాపురం? మా పిఠాపురం అంతా కూడా పవన్ కళ్యాణ్ ఉందండి. ఆయన చూసేమండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నారండి. ఆయన చాలా బాగున్నారు. ఇంకా సినిమాల్లో ఉన్నట్టు ఉన్నారా? సినిమాల మీద బాగున్నాడండి. సినిమాల మీద బాగున్నాడు. సినిమాల మీద బాగున్నాడు. మరి ఏంటి ఓటేస్తారా? మరి ఓటు ఏమండి, పక్క వాళ్ళకి మా పిల్లలకి ఎవరికైతే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పక్కాగానండి. ఇంకా మరి ఇక్కడ గీత గారు గట్టి పోటీ ఇస్తారు. మరి ఓ పక్కన మిథున్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, అంటే అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. ఆయన ఓడించడానికి మరి డబ్బులు కూడా గట్టిగా ఇస్తారు. ఓటుకి ఎంత ఇచ్చినా ఆశ్చర్యపోకలేదు అంటున్నారు. మరి డబ్బులు ఇచ్చినా ఓటు అన్నది ఒక మనసు ఉండిపోద్దండి. ఆవిడ వచ్చింది కానీ పెద్ద రాజ్యం వచ్చింది, ఏమి చేయలేదు ఎవరికైనా. ఇప్పుడు ఎంపీ వేసిందండి, ఎవరికీ ఏం చేయలేదండి. ఏంటి ఇలా చెయ్యట్టు పోద్దని మన జగన్మోహన్ రెడ్డి లాగా ఇలా ఎత్తిమీ చేసినట్టు ఈవిడ కూడా అలా చెప్పుకుంటూ పోద్ది అంతేండి. అంతేగాని అభివృద్ధి అన్నది జనాలు మంచిగా ఎవరు చేయలేదండి. ఆవిడ అంటే ఓటుకి 15,000 20,000 కూడా ఇస్తారు, ఖచ్చితంగా మాకే వస్తుంది ఓట్లు అని ప్రచారం. ఓటుకి 50,000 ఇచ్చింది జరే అటుపక్క ఉండదండి. జనాల్లో ఒక మనుషులు వాళ్ళకి ఎవరికి వేయాలని నిర్ణయించుకున్నారండి. ఆఖరి 50,000 ఇచ్చిన జరే ఆశ్చర్యపోకూడదండి.
ఆవిడ రాదండి. 50,000 ఇచ్చినా రాదా? 50,000 రాదండి. పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారు ఎందుకమ్మా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? మాకు పవన్ కళ్యాణే కావాలండి. ఎందుకమ్మా ఎందుకు? ఏంటండి మీరు పవన్ కళ్యాణ్ పార్టీయా? మా ఆయన గారండి. మీ ఆయన గారా? మీ ఆయన గారు పేరేంటమ్మా? దుర్గా ప్రసాద్. దుర్గా ప్రసాద్ గారు. మీరు పవన్ కళ్యాణ్ పార్టీ అనమాట. మిగతా వాళ్ళందరూ మరి జగన్ అంటున్నారు ఇక్కడ. ఏమండి మరి వాళ్ళు కూడా మాకు తెలియదండి. మేమైతే పవర్ స్టార్కి వేస్తాం. మొన్న వచ్చారు కదా ఈ రూట్ ఇక్కడ వచ్చారు మీ ఏరియా వైపు? సెంటర్కి వచ్చారండి, చూసామండి వెళ్ళి. చూసారా? మేము పవర్ స్టార్కి వేస్తామండి. పవర్ స్టార్ కే ఎవరు వచ్చినా అదే మాట చెప్తానండి నేను. గెలుస్తారంటారా? గెలుస్తారండి. చేతిలో ఓడిపోతారంటారా? గెలుస్తారండి. గెలుస్తారన్న నమ్మకం నాకు ఉందండి. గెలుస్తారు. దెబ్బలాడుతున్నారు ఆవిడ మీద. దెబ్బలాడతానండి. ఆయన ఆవిడేమో జగన్ అంటే మీరేమో దెబ్బలాడుతున్నారు. దెబ్బలాడేస్తానండి. మా ఆయన గారు పవర్ స్టార్ ఫ్యాన్ అండి. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా ఇక్కడ? ఇక్కడైతే గెలరండి. ఎందుకు గెలవరు అంటారు? మన మాలోళ్ళు అందరూ మేము ఆయనకి వేస్తామండి. కోపల సంగతి మాకు తెలియదండి. అంతే అండి. అంటే క్యాస్ట్ పరంగా ఓటింగ్ అంటారా? ఆయన కోపులు కట్టి కోపులు వేస్తారండి. మాకైతే జగన్ గారే కావాలా. మమ్మల్ని బాగా చూసారండి జగన్ గారు అయితే. మా పిల్లలకి ఇళ్ల స్థలాలు వచ్చేయండి. మా చిన్న పిల్లలకేమో అమ్మఒళ్ళు వచ్చేయండి. కొంచెం పేదరికంలోంచి బయటపడ్డారండి. బాగానే ఉందండి ఆయన పరిపాలన అయితే. అంతే అండి. ఈ పవన్ స్టార్ అంటే సినిమాలు తీసుకుంటే బాగుంటుందండి ఆయనకి. సినిమాలే బాగుంటాయి. సినిమాలు బాగుంటాయండి ఆయనకి. రాజకీయాల్లో కూడా చాలా డెవలప్మెంట్ చేస్తాను, అందరిని బాగానే చూసుకుంటాను అంటున్నారు. మరి నమ్మరా? మమ్మల్ని చూడకపోతే పోలేండి గెలిచాక. అంతే అండి. గెలిచారంటే ఎవరన్నా అందరినీ చూడాలి. మేము కుదరదు ఓట్లేసి దాకానండి. ఎవరన్నాను వచ్చి మా దగ్గరికి వచ్చి దండాలు ఎట్టడం చేయడును. ఎక్కడ ఉన్నావు పేదరికంలో ఉన్నా మా దగ్గర రారు, మమ్మల్ని చూడరు. మా పేదరికి మాకులాగే ఉంటది. ఆ గెలిచినట్టు పోతారు. ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి పవన్ గారండి మాకు ఇలాగ ఉందండి అని హైదరాబాద్ వెళ్ళి మేము అడుగుతా పెట్టండి. మా ఊళ్ళో వాళ్ళు అయితే మేము అడుగుతాం. పిఠాపురం అడిగడికి కూడా ఆయన చేతులెత్తి దండేసి పెట్టేశారండి. మొత్తం తుక్కు కింద నయాలు మొత్తం పిల్లల నుంచి జల్ల దాకా అందరూ రోడ్డు మీద ఉన్నారండి. ఓటు ఉన్నాడు, ఓటు లేనాడు, రోడ్డు మీద ఉన్నారండి. అలా ఆ రకంగానే ఆయనకి ఓట్లు కూడా అలా పడతాయండి. 1,00,000 మెజారిటీ అండి టార్గెట్. 1,00,000 ఉంటుంది. అంత మెజారిటీ ఉంటుంది. టార్గెట్ 1,00,000 అండి పిఠాపురం. ఆయన ఇప్పుడు దాకా కూడా పిఠాపురం స్పందన కూడా ఆయన ఎప్పుడు చూసుంటాను నేను అడిగితే. మొన్న గాజువాక అక్కడక్కడ పోటీ చేశారు కానీ పిఠాపురంలో ఎందుకు పోటీ చేయలేదని చెప్పి బాధపడి కూడా ఉంటారండి ఆయన. ఆ స్పందన అలాంటిదండి అయింది. ఇంకా పిఠాపురం తిరగలేదండి. అంటే పిఠాపురంకే నాన్ లోకల్ పవన్ కళ్యాణ్ గారు గెలిచినా ఓడినా ఇక్కడ ఉండరు. మరి గెలిస్తే ఎక్కడో ఎమ్మెల్యే ఎక్కడో ఉంటారో హైదరాబాద్లో, మేము అక్కడికి వెళ్ళలేము, నాన్ లోకల్ అంటున్నారు. మరి కొంతమంది ఏమంటారు అండి? కుప్పంలోనే నారా చంద్రబాబు నాయుడు ఉన్నారండి. నారా చంద్రబాబు కుప్పంలో ఉంటారండి. జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఉంటారండి. ఆయన అక్కడ ఉంటారా? అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురం పోటీ చేస్తారండి. ఎక్కడ ఉంటారు కానీ పిఠాపురం అభివృద్ధి చేస్తారండి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏది పథకం మొదలెట్టినా కుప్పం నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏది మొదలెట్టినా సరే మన పిఠాపురం నుంచి స్టార్ట్ చేస్తారండి. మాకైతే నమ్మకం గట్టిగా ఉందండి. అది కూడా గ్యారెంటీ కూడా అన్ని వర్గాల్లోనే ఉందంటారా? మరి మీరు చెప్పే ఇదంతా కూడా ప్రతి వర్గంలోనే మొన్న పొన్నాడు వెళ్ళారండి. పొన్నాడు వెళ్ళి కాలనీ నడక మీద బీసీ కాలనీ, ఎస్సీ కాలనీకి వెళ్ళారండి. ఇంటింటికి కూడా చేతులు దండం పెట్టారండి. ప్రతి ఇంటింటికి ఎస్సీ ఎస్టీ కాలనీలు కూడా ఆ రకమైన స్పందన అండి. ఆయన ఈయన చూసి ఆయనకే మతమైందండి. అక్కడ జనాలు చూసి ఈ కులాల్లో కూడా నాకు ఇంత స్పందన ఉందని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ గారికి మతమైందండి. బాబాయ్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉండబోతుందండి ఈసారి పిఠాపురం? లోకల్ క్యాండిడేట్ అండి. లోకల్ క్యాండిడేట్ అంటే వంగా గీత గారండి. వంగా గీత గారు. ఎందుకంటారు వంగా గీత గారు? ఈయన హైదరాబాద్ లో ఉంటాడండి. పర్మిషన్ తెచ్చుకోలేకపోయాడు. ఇప్పుడు రూట్ పర్మిషన్ తెచ్చుకోలేకపోయాడు. ఈ లోకల్ క్యాండిడేట్ కాదు సార్, హైదరాబాద్ అండి. అంటే లోకల్ క్యాండిడేట్లకే పర్మిషన్ ఇస్తారు ఏంటండి? ఎందుకంటే మాకు ఎనీ టైం మేము కలుస్తూ ఉంటాం, మాలో తిరుగుతూ ఉంటుంది ఆవిడ. తెలుసండి. ఈయన మాకు అడ్రస్ ఉందండి. అడ్రస్ ఉంటుంటారా? ఏమంటే ఒకవేళ ఈయన ఎట్టి పరిస్థితిలో గెలడండి. గెలిచినా ఇంకొకరికి పొత్తండి. చంద్రబాబు నాయుడుకి పొత్తు. ఏమో మా జగన్ గారు 175కి 175 క్యాండిడేట్లు పెట్టుకున్నాడు. ఈయన 21కి క్యాండిడేట్లు పెట్టుకోలేదు. కాదంటారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా బాబాయ్? గీత గారు గెలుస్తారా? గీత గారు మధ్య కొత్త పార్టీ చూడాలి. కొత్త పార్టీ చూస్తారు. తెలుగుదేశం మన బ్యాంక్ వేసాం. ఇప్పుడు మళ్ళీ వాడాలి గ్లాసు. మీకు ఏమైనా గ్లాసు కావాలి. గ్లాసా? ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్తున్నాం. ముందు గ్లాస్ అన్నాడు. పోటకున్నావు బాబు ముందు వాడు ముందు డైలీ గ్లాస్ కూడా ఉన్నాను. గ్లాస్కే మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారా? వచ్చారు. చూసారా? ఏలబడిపోయాడండి. ఏలబడిపోయాడా? జగన్ అంతలాగా తిరగలేడు, తిరగలేకపోతున్నాడు. జ్వరం వచ్చి ఏలబడిపోవడం. ఫ్యాన్ లేకపోతే ఎవడు ఉండలేము. మనం అందరం ఉండలేం. ఫ్యాన్ ఉండాలి. ఫ్యాన్ ఉండాలి. ఫ్యాన్ తోటే ఉంది.
అంతే అండి. ఫ్యాన్ అండి. మీ పిఠాపురం వేడికి తట్టుకోలేకపోతున్నారంట పవన్ కళ్యాణ్ గారు? తట్టుకోలేరు. రాకపోతే ఇక్కడ రాకపోతే ఎప్పుడు గుడికడి దిగలేదు. ఫ్యాన్ లేకపోతే ఉండలేరు. అందరికీ ఫ్యాన్ కావాలా. ఫ్యాన్ కావాలంట. అందరికీ డబ్బులు వేసాడు. అందరికి ప్రతి వర్ణం కూడా వేసాడు. ఎవరు అందులో ఏదన్న వాళ్ళు లేరు. ఓకే, బాగుందండి. ఫ్యాన్ అండి. ఫ్యానే వచ్చేస్తా సాప్ కింద నీళ్ళకి వచ్చేస్తా. గేదె ఎప్పుడు వాడిపోలేదు, ఎప్పుడు ఓటం లేదు ఆవిడకి. ఓకే. ఈయన ఎక్కడ గెలలేదు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఆవిడ ఎప్పుడు వాడిపోలేదు. ఇక్కడ కూడా గెలరంటారా పిఠాపురంలో? గెలలేరు అనుకుంటున్నాం అండి. అంటే ఒకవేళ కుర్రోళ్ళు ఉన్నారు, పోతే ఈ సీటు పోతే ముఖ్యమంత్రి అయినా పిఠాపురంలో గలాసే. ఎందుకంటారు? ఏంటి ఒకసారి చూడాలి. ఎందుకంటారు బాబాయ్? ఎందుకు అంటే కారణం ఏంటంటే మామూలుగా ఇన్నాళ్ళు పెట్టి కాంగ్రెస్ కానీ తీసుకుంటూ వస్తున్నాం ఒకటి. అలా అప్పుడు జగన్ వచ్చాడు. జగన్ చూస్తాం. ఇతను వస్తున్నాడు, ఇతను చూడాలి. అంటే అంత మంచి చేస్తాడు, చెడ్డ చేస్తాడు చూడాలి. ఎలా ఉంది మొన్న ఆయన వచ్చినప్పుడు స్పందన, ప్రజాస్పందన ఏం చెప్పుకుంటున్నారండి జనం? ఏం చెప్పుకుంటారు? ఇది అబ్బాయి ప్రతి కూడా చెప్పేది ప్రతిదీ చెప్పేది. మీరు చెప్పేది మామూలే, అవన్నీ చెప్పుకుంటారు మామూలే. పవన్ కళ్యాణ్ గారు ఇంకా గెలుపు ఇంకా ఆగదండి. ఆగదండి, అస్సలు ఆగదు. వన్ సైడ్ అండి. ఏం వాడిపోయారు అంటున్నారు ఇక్కడ. పాపం తిరగలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు. ఓపిక లేదు. పవన్ కళ్యాణ్ గారు తిరగనాకండి. ఇది తిరగాలంటే ఆయన సామాన్యుడు కాదు కదండి. అలాగనే సామాన్యుడిలాగా తిరుగుతున్నాడండి ఆయన. తిరుగుతున్నారు ఏంటంటే మూలపేట అవనవండి, ఉప్పాడు అవనవండి, కొత్తపల్లి అవనవండి, ఇలాగ సామాన్యుడు కదండి ఆయన. కానీ ఇవాళ పిఠాపురం ఆయన వస్తాం వల్ల అదృష్టం అనుకోవాలండి. అదృష్టం అంటారా? కంపల్సరీ. ఎందుకు? ఆయన వస్తామే అండి, అదృష్టం అండి. ఇప్పుడు వర్మ గారు వచ్చారండి, గీత గారు వచ్చారండి, పెండిన దొరబాబు గారు వచ్చారండి, పప్పన మోహన్ రావు గారు వచ్చారండి. రకరకాల ఎమ్మెల్యేలు అందరూ వచ్చినా పిఠాపురం లాగే ఉందండి. ఏనాటికి పిఠాపురం లాగే ఉందండి. ఇప్పుడు ఈయన మొత్తం పిఠాపురం అదృష్టమే అండి. ఆయన ఇంకా ఓటం అనేది జరగదండి. అది గెలుస్తారంటారా మరి? ప్రతి ఓటర్ కూడా ఆయనకు ఓటు వేయడానికి చూస్తుండే. ఎలక్షన్ వన్ సైడ్ అవుద్దండి. ఇంకా ఆ విషయంలో ముద్రగడ పద్మనాభం గారు వచ్చినా అయినా పోటీ చేశాడండి. అయినా ఇది లేకుండా పోయిందండి. ముద్రగడ పద్మనాభం వచ్చినా ఆగదండి. నిజంగా జగన్ గారే పోటీ చేసినా గెలిపి ఆగదండి. జగన్ గారు పోటీ చేసినా ఆగదండి. వాస్తవం అండి. జనాలు కూడా ఒకసారి ఒక అవకాశం అందరికీ ఇచ్చి చూసాం. వంగగీత గారికి 2 సార్లు ఇచ్చాం, పెండిన దొరబాబు గారికి 1 సారి ఇచ్చాం. గతంలో బీజేపీ ప్రభుత్వంలో 1 సారి ఇచ్చాం పెండిన దొరబాబు గారికి. ఈసారి ఈయనకి ఇచ్చి చూడాలి అన్న ఆనందంలో అందరూ ఎదురు చూస్తున్నాం. ఆయనే కావాలి మాకు ఈసారి. గెలుస్తారంటారా మరి? పక్కాగా వన్ సైడ్ లోనే గెలుస్తారని అనుకున్నాం. ఎక్కువ 80,000 ఓటింగ్ మెజార్టీతో 80,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారనే చూస్తున్నామండి. ఆయన వచ్చి అన్న మాట మీద అభివృద్ధి చేస్తే ఇంకెప్పుడు లైఫ్ లాంగ్ ఆయనే నిలబడిపోతారండి. మాకు ఆయన ఓడించడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఓటుకి చాలా డబ్బు ఇచ్చైనా సరే ఓడించాలి అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది గట్టిగా వినిపిస్తుంది. ఏమంటారు? జరుగుతుందండి. జరిగేది చేసే వాళ్ళ ప్రయత్నాలు ఎవరో ఓటమి ఒప్పుకోరు కదండి. చేయడం కోసం చేస్తున్నారు. చేసినా వీళ్ళు ఇచ్చే డబ్బులు ఇవన్నీ పథకాల్లో తీసుకోవడమే. మళ్ళీ ఓటింగ్ మాత్రం వన్ సైడ్ అయిపోద్ది. ఇటే అయిపోద్ది. పవన్ కళ్యాణ్ గారికి పడుతుంది పక్కా. అంటే లాస్ట్ టైం మాగ్నేట్ శేషకుమార్ గారు పోటీ చేశారండి. ఆవిడ ఎవరో పూర్తిగా కూడా తెలియదు పిఠాపురాన్ని. అప్పుడే 28,000 ఓటింగ్ ఇచ్చారు ఆవిడకి. అదే మూమెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఆయనకే మొత్తం ఫుల్ ఫేవర్ అయిపోయినండి. అప్పుడే ఆయన అప్పుడులో ఎక్కడో చేశారు, ఏదో జరిగిపోయింది. ఇప్పుడైతే ప్రభుత్వాలు చేసినవి అన్నీ కూడా ఇదిగో చేస్తున్నాం అదిగో చేస్తున్నాం అన్నారు, కానీ ఏది పూర్తి చేయలేకపోయారండి. ఏది పూర్తి చేయలేకపోయారు, దేన్ని పక్కగా గెలిపించలేకపోయారు, జనాలు మనసు మెప్పించలేకపోయారు. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అని ఉన్నది ఇక్కడ. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారనుకుంటారా లేదా వంగగీత గారు? నిజవర్గం అయితే ఇది కాదండి. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే అభిమాన ప్రకారంగా ఆయన వేరే. ఆయన వస్తారంటే అందరూ చూడడానికి వెళ్తారు కానీ ఓటైతే వేయరు. ఓటేయరండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన ఓడిపోయినాడు గాజుబాగా భీమవరాన్ని ఆయన మళ్ళీ నిలబడి గెలిచుంటే ఒక ఇదిగా ఉంటుంది. పొలబోట్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ గెలిచి చూపించాలంటే జనాలు నమ్మరండి. అది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడ అన్ని కులాలు ఉన్నాయి కదా, కాపు కులంతో పాటు అన్ని కులాలు ఉన్నాయి కదా. ఓట్లు ఎక్కువ ఉన్నాయి, కాపులు ఎక్కువ ఉన్నాయి. కులం లేనటువంటి వారు ఆయన చెప్పేది కులం లేదు మతం లేదు. జగన్ గారు చెప్పేది కులం లేదు మతం లేదు. అభిమాని పక్కన అయితే మేము పవన్ కళ్యాణ్ పెంచే. కానీ అది నిజంగా గాజుబాక భీమవరాన్ని ఇప్పుడు ఉన్న ఎలక్షన్ నిలబడి గెలిపించి ఉంటే అది ఓ రేంజ్. ఇప్పుడు ఎలా ఉందనుకున్నారండి? కుల ఓట్లు లేకుండా అక్కడ చూడడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టు ఉంది. అంతే. కేవలం కాపు కులం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చారు అన్నది టాక్ నడుస్తుంది.
మీ అభిప్రాయం ప్రకారం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదండి, ఇక్కడ గెలుస్తారా పవన్ కళ్యాణ్ గారు గెలవరనుకుంటున్నారు? లేదండి అంత వయసు ఇదండి జగన్ అండి. ఎందుకంటారు? ఎందుకంటారంటే మరి అది పరిపాలన బాగుంది కదండి మరి ఏది జగన్ గారిది. జగన్ గారు పిల్లలకని మరి అన్ని బాగున్నాయి కదండి, ముసలి పెన్షన్లు కానీ మరి ఇల్లు స్థలాలు అన్ని కదా మరి ఇస్తున్నారు కదండి. మరి మాకు అదైతే అదే బాగుందండి. అదే జగన్ గారిదే నచ్చింది. జగన్ గారిదండి. అంటే గీత గారు గెలుస్తారంటారు ఇక్కడ? గెలుతారండి, మెజార్టీతో గెలిచేస్తారండి. మెజార్టీ వస్తుంది అంటారు? ఎక్కువ వస్తుంది అంటారా? అంటే మరి పవన్ కళ్యాణ్ అంటే పెద్ద నాయకుడు, అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంటారు. అలాగే సినిమాల్లో కూడా మంచి యాక్టర్ కదా, ఆ ప్రభావం ఏమి ఉండదు అంటే సినిమా యాక్టర్ పెద్ద వ్యక్తి అలా ఏం చూడరా మీరు? లేదండి, అలా ఉండాలంటే ఆయన ఇక్కడ ఉండరు కదండి. మరి పరిపాలన ఇప్పుడు వీళ్ళు ఉన్నారంటే ఈయన మన కాళ్ళకాడికి అన్ని అందిస్తున్నారు. ఇప్పుడు ఈయనకి వేస్తారు, గెలిపిస్తారు. మరి తర్వాత ఇవన్నీ తీసుకోరు ఎవరండి, మరి ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతారండి? అది కూడా ఆలోచించుకోవాలి కదండి. మరి అది మరి పిల్లల భవిష్యత్తు అని మామూలు ఈ భవిష్యత్తు అని చూసుకోవాలి కదండి. మరి అదండి దాన్ని బట్టి అండి అభిప్రాయం అంటే మాకు వేస్తారే మరి మాకు ఎక్కువండి. మరి అంతే అండి, పిల్లల కన్నా మరి కాలేజీ స్కూల్ కన్నా ఫీజుల కన్నా మరి ముసలి కన్నా మరి బాగుంది కదండి. మరి ప్రభుత్వం గెలుస్తారంటారా గెలరంటారా? ఓట్ల మెజార్టీ 100% ఉన్నాయి. 2,30,000 ఎంతో ఉన్నట్టున్నాయండి మీ పిఠాపురం ఓటు బ్యాంకు. ఇంకా గీత గారికి ఏం పడవంటారా? పడతాయి, నా ఊటికి 10-12 పడతాయి. అదండి ఏమండి, ఈ సొంత డబ్బు ఖర్చు పెట్టి కౌలు రైతులు గట్ట పొలమని వేస్తాడండి డబ్బు. మన ఎన్ని కోట్లు వేసాడండి. అదండి ఎవడిచ్చాడండి? ఎవడో ఒక 10 రూపాయలు ఇవ్వలేదు ఎవరికైనా. అదండి జనం కోసం సొంత డబ్బులు ఖర్చు పెడతారంటారు. ఉంటారు. గెలుస్తారా మరి ఇక్కడ? 100%. అదండి ఓటుకి ఏమన్నా 30,000 20,000 అలా ఇస్తే ఏ రూపాయలు ఇచ్చినా 1 రూపాయి కూడా ఎవడ తీసుకున్నా కూడా వాళ్ళకి వేయరండి ఓటు. ఇంట్లో లైట్ వేసుకుంటారు ఎంత ఇచ్చుకున్నా కూడా. పవన్ కళ్యాణ్ గారికి వెళ్తారా గీత గారికి వెళ్తారా? పవన్ కళ్యాణ్ పక్కానే. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు? ఎందుకంటే పిఠాపురం ఎంచుకున్నారు. అతను దత్తాత్రేయ పుట్టిన ప్రదేశం కదా, అతనికి చాలా ఇష్టమైంది ఇదే. అంతకుమించి కుర్రోళ్ళనే కాదు, పెద్దోళ్ళు ముసలోళ్ళు ఎవరైనా సరే పిఠాపురంలో పవన్ కళ్యాణ్. వేరే ఆలోచన లేదు, వేరే వీళ్ళకి ఓటు వేయాలన్న ఇది కూడా లేదు. పక్క 100% అయితే పవన్ కళ్యాణ్ వస్తాడు ఇక్కడ. గీత గారు సంక్షేమ పథకాలన్నీ అదే వైఎస్ఆర్సీపీలో సంక్షేమ పథకాలు అనేక ఇచ్చారు. గీత గారు కూడా గతంలో చాలా డెవలప్మెంట్ చేసి ఉంటారు. సో ఆవిడకి గెలిచే ఛాన్స్ ఉంటుంది అంటారు? ఏమో చెప్పలేం. మరి మ్యాక్సిమం అయితే పవన్ కళ్యాణ్ గారు. అదే ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన పవర్లో లేకపోయినా చాలామందికి పేదవాళ్ళు కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది కదండి. సో ఇక్కడైతే ఎమ్మెల్యే కింద ఉంచడం అయితే చాలామంది పిఠాపురం వాళ్ళందరికీ హ్యాపీగా ఉంది. సో మాకు కూడా జనసేన రావాలని అనుకుంటున్నాం. కేవలం అంటే ఇలాంటి యూత్లోనే ఇలాంటి ఫీలింగ్ ఉందా, లేకపోతే మీ ఇళ్లలో పెద్దవాళ్ళు కూడా అలాంటి ఫీలింగ్ ఉందా? అంటే చెప్పలేమండి, అంటే యూత్ వాళ్ళకి ఉంది, వాళ్ళకి కూడా ఉంది, పెద్దవాళ్ళకి కూడా ఉందండి. సో ఇప్పుడైతే ప్రజెంట్ రెండు కాంపిటీషన్ కష్టంగానే ఉన్న, వైసీపీ అన్న జనసేన అన్న. కాకపోతే అందరికీ కొంచెం పవన్ కళ్యాణ్ గారే రావాలి. సో ఆ సార్ వస్తే కొంచెం యువతలకి కొంచెం యూత్కి జాబ్స్ లాంటివి ఏదన్నా కొంచెం అలాంటివి చూస్తారని. అంటే నాన్ లోకల్ పవన్ కళ్యాణ్ ఒకవేళ గెలిచినా లేకపోతే ఓడినా కూడా ఇక్కడ ఉండరు అనే విమర్శ ఒకటి ఉంది కదా, అట్లా నాన్ లోకల్గా చూస్తున్నారా పవన్ కళ్యాణ్? లేదు సొంత మనిషి కింద ఫీల్ అవుతున్నారు? అంటే నాన్ లోకల్ అయినా లోకల్ అయినా ఇప్పుడు ఆయన వర్క్స్ ఆయనకు ఉంటే యాజ్ ఎమ్మెల్యే అయినా సరే, సో ఆయన వర్క్ చేసుకున్నాక ఇక్కడ ఇన్ఛార్జ్ అనేది ఒకటి పెడతారు కదండి. సో వాళ్ళు పెట్టినప్పటికీ ఆయన చూసినా ఇన్ఛార్జ్ గారు చూసినా ఏదో ఒకటి సో ప్రజలకి ఏదైతే ఉపయోగపడుతుందో అదే చేస్తారని అనుకుంటాం. డెవలప్మెంట్ అయితే చేస్తారు. నాన్ లోకల్ అయితే ఏంటి, లోకల్ అయితే పవన్ కళ్యాణ్ నెగ్గుతాడండి ఇక్కడ. నెగ్గుతారంటారా? మరి గీత గారు? గీత గారు నెగ్గరు. ఎందుకంటారు? ఎందుకంటారా, ఆవిడ 4 సార్లు ఎమ్మెల్యే చేసిందండి ఇక్కడ. 5వ సారి ప్రతి పార్టీ మారి నెగ్గింది ఆవిడ, ఒక పార్టీలో నిలబడలేదు ఆవిడ. అవునా? అందుచేత తర్వాత పవన్ కళ్యాణ్ మీద ఉంది భేమం అప్పుడు ప్రజలకు ఉందండి. అన్ని గ్రామాల్లో ఉంది, అన్ని వర్గాల వాళ్ళకి ఉంది. ఒక జాతి అనే కదండి, అన్ని జాతులు కూడా చేస్తారు. ఏమో కాపులు ఎక్కువ కాబట్టి ఇక్కడికి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. వచ్చారు కానండి, కాపులు అందరూ చేస్తారండి. వాళ్ళు ఒకలాగా ఉంటే అలాగే మరి అందరూ ఎత్తేనే కదా గెలడం. చేస్తారంటారా? మరి చేస్తారు, ఏం అనుమానం లేదండి. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారా? మరి ఓడిపోతారంటారా? గెలుతాడు అనుకున్నాం. మరి చాలా సంగతి మాకు తెలిసింది, ప్రస్తుతానికి గెలుతాడే అనుకున్నాం. గీత గారు కష్టం అంటారు అయితే? గీత గారు చేశారు కదండి, 2 రోజులు చేశారు కదండి. ఒకసారి ఎంపీ చేసింది, ఒకసారి ప్రజలతో చేసింది. మరి ఇప్పుడు చేయలేదు కాబట్టి ఒకసారి చూద్దాం అనుకున్నాను. మరి
సినిమాల్లో చూసిన ఆయన్ని ఒరిజినల్గా చూస్తే ఎలా అనిపించింది? బాగా బాగా అనిపించిందా? గెలుతారంటారు ఈసారి మరి ఇక్కడ? గెలుస్తారనుకుంటున్నాం. గెలుతారనుకుంటున్నారు. ఈ ఊళ్ళో ఒక 100 ఓట్లు పోతాయి, గట్టిగా పోతాయని తెల్లనోళ్ళు. ఎంత ఓటు ఉంటుంది ఏంటంటే ఊర్లో? ఒక 1000 ఓటు పైన ఉంటుందండి. ఏమంటున్నాను, 10,000 ఓట్లు ఉంటాయి. 10,000 10,000 ఓట్లు 100 ఓట్లు పోతాయి అంతే. మేము కలిసి గెలిపిందామని చెప్పేసి మేమందరూ ఆశిస్తూ ఉన్నాం. అది గెలిపించారా? గ్యారంటీ కానీ మా 20 ఓట్లు ఉన్నాయి. ఇంకంతకేం చెప్పండి నేను. మా తెలుగుదేశం జనసేన పార్టీ కూడా, పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా కుర్రోళ్ళే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అసలు నాది. అయితే ఆయన రాజుగారు ఇంక లేదు, వరం గారు లేదన్నారు. ఇక సపోర్ట్గా ఇద్దరు కలిపి చేసుకుంటారని చెప్పేసి అంటే ఇంకా మనం ఈ మట్టుగా ఆయనకి వేసేద్దాం అని చెప్పి అభిప్రాయమే మేమందరం ఉన్నాం. అది గెలుస్తారంటారా మరి? గెలుతారు. ఈ ఊళ్ళో మాత్రం గట్టిగా లెక్కెత్తే ఒక 50 కానీ 150 కానీ అంతగా మించి దాటి రావు తెలుగు వైఎస్ఆర్కి. అంతే. ఎన్ని ఓట్లు ఉంటాయండి మొత్తం ఈ ఊర్లో? మా ఊళ్ళో 1200 అంటే ఎంత ఉంటుంది? 1200 ఇంకా ఎక్కువ ఉంటుందేమో. 5,000 ఒకటి పైన 5,000 ఒకటి ఉంటుంది. అందులో 120 ఎంత? 150 మాల పిల్లలు, 150 మాలవాళ్ళు. ఇంకా కాపులు చెట్టుగాళ్ళం మేమందరం ఆయన సపోర్ట్ చేస్తున్నాం. అది ఓకే ఓకే. గీత గారు కూడా ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నారు. అలాంటి బేమ లేదండి మాకు. ఇంకా అలాంటి బేమ తీసాం. బేమ తీసారు. ఈయన అవ్వాలని ఉద్దేశం. ఎలా ఉంది పర్యటనకు వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంది? మాటలు ఎలా అనిపించినాయి? నమ్ముతున్నారా ఆయన్ని? ఇంకా నమ్మట్లేదు. ఆయన అంటే ఇక్కడ ప్రతి ఊరికి మనసులో ప్రతి ఊరికి అభిమానం ఎక్కువ. పవన్ కళ్యాణ్ అంటేనే మా ఊరత్వం అంటే మాకు ఎంతో గర్వకారణం. అందులో మా నియోజకవర్గం, పిఠాపురం నియోజకవర్గం మనకు పవన్ కళ్యాణ్ గారు పెడుతున్నారంటే ఇంకా అది ఇంకా చెప్పలేని ఆనందం. ఎందుకు అంత ఆనందం? ఎందుకంటే మాకు ఫేవరెట్గా చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి అభిమానం పూర్తి స్థాయిలో ఎక్కువ ఉండేది. అలాంటి అభిమానం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చాం. భీమవరం ఆయన ఓడించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నారు. మరి మామూలేక వైసీపీ ప్రభుత్వం ఏదో చేస్తుందో దాని పురగలు చేస్తుంది. కానీ అంటే మేము ఉన్న పరిధిలో మా వంతుకు మేము పవన్ కళ్యాణ్కి ఎక్కువ మొగ్గు చూపిస్తాం. అన్ని వర్గాలు సపోర్ట్ చేస్తున్నాయా? అన్ని వర్గాలు. ఈలోగా జనసేన టీడీపీ పొత్తు భాగంగా మన అభిమానం ఇంకా పెరిగింది. మాది అభిమానం మారింది. పవన్ కళ్యాణ్కే ఇక్కడ కొనుగోలు గ్రామం సరి సగం శాతం వచ్చేలా కనిపించింది. ఇప్పుడు టీడీపీ కలుపుతుల్లో 180% పక్కాగా పవన్ కళ్యాణ్కి ఉంది. పవన్ కళ్యాణ్ గారికి వెళ్తారనుకుంటున్నారా లేదా? వెళ్తాడండి. 50,000 మెజార్టీ కానీ నచ్చగానే. 50,000 కానీ నచ్చగానండి. మెజార్టీ వస్తుందా? చూస్తారు కదా పిఠాపురం సీటు పవన్ కళ్యాణ్ పక్క అండి. ఊర్లో ఉంటాడో ఎక్కడ ఉంటాడో కదండి. ఉండి ఏం చేస్తున్నారండి? ఊర్లో ఎమ్మెల్యే ఉండి ఏం చేశాడు? ఎంపీ ఏం చేసింది? మాకు ఇక్కడ కళ్యాణ మండపం కట్టి గేర్లు కట్టుకుంటున్నారు. అందులో దేనికి పని చేయలేదండి. ఊర్లో ఉండి ఏం చేస్తలేదు. హైదరాబాద్ నుండి ఏం చేయడంటే ఉంటాడు ఇక్కడ ఉండి చేస్తాడు. సీట్ వచ్చాక ఉంటాడు. మాకు పక్కా నమ్మకం. జనసేన 50,000 మేనేజ్ చేయండి, పక్కా వస్తాడండి. ఆయన డబ్బుతో పోరాటం లేదు, ఓటు జనాలు కావాలండి ఆయనకి. ఆయన షూటింగ్ చేస్తాడు, ₹1,00,00,000 వస్తాయండి. అలాంటిది ఆయన వదిలేసుకుని ఇందులోకి వచ్చాడండి, రాజకీయంలోకి. జనం కోసం వచ్చాడండి. అదండి మా అభిప్రాయం. అదండి మీ అందరూ పక్కా జనసేన అండి. ఓ సీఎం క్యాండిడేట్ మన ఊళ్ళో చేస్తున్నారంటే మనం ఎక్కువ చేయాలి కదండి. మరి దానికి సపోర్ట్ చేయాలి కదా. దాని గురించి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు. మరి నాన్ లోకల్ అంటున్నారు ఆయన. నాన్ లోకల్ ఏంటంటే మనం ఇష్టపడ్డా వ్యక్తండి ఆయన. నాన్ లోకల్ ఈయన పని ఉందండి. మనకు కావాలండి. ఆయన హీరో. చిన్నప్పటి నుంచి కూడా ఆయన అంటే ఇష్టమైన మాకు. దాని మీద ఎవరు వచ్చినా మాకు కావాలండి ఆయన. అంతే. ఓటుకి మరి డబ్బులు ఎందుకండి? ఎంత ఇస్తే మాకు సుఖమేమని చెప్పండి. మాకు ఆయన కావాలంతే అండి. మాకు ఓట్లతో సంబంధం లేదండి. ఇవాళ ఏంటంటే ఏ వాళ్ళ డబ్బులు తీసుకోలేదండి. మేము ఎప్పుడు కూడా మేము డబ్బులు తీసుకోలేదండి. మా వరకు రావు. ఒకవేళ వచ్చినా మా వరకు రావండి. మాకు ఓటుతో సంబంధం లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే? పవన్ కళ్యాణ్ గారికి వేయాలి ఓటు. ఎందుకు? డెవలప్మెంట్ అంటే ఇంకేటో చూపిస్తారు వాళ్ళు రావాలి. ఇప్పుడున్న గవర్నమెంట్ డెవలప్మెంట్ ఏం చూపించట్లేదు అంటారా? డెవలప్మెంట్ ఎప్పుడు దాటిపోయింది అన్న. దగ్గర వెనక్కిపోయింది. ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయినట్టే. అవునా? ఎలా ఉండబోతుందండి ఈసారి పిఠాపురంలో? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్గా బాగుంటుందండి. ఎందుకంటారు? జనం మరి కష్టపడి ముందు చేశారు కాబట్టి, ఓటు పరి కాబట్టి చేయాలా. స్థానికగానే అతను మొత్తం బెల్లం పెట్టాలని అన్ని వదిలేసుకుని సినిమా స్పీడ్లో కూడా అన్ని వదులుకుని వాళ్ళు కావాలంటే ఇన్ని కోట్లను సంపాదించండి. అతను ఓన్లీ పెద్దల గురించే సేవ చేయాలని, పెద్దల గురించే పుట్టాలని, పెద్దల గురించే పోగాలా. మనం బాగుంటే కాదు, మాతో పాటు 10 మంది పోగాలా అని పెదాసేవ చేయలేక ఆయన ఇలా పిఠాపురం నియోజకవర్గంలో ఉండి
ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి నన్ను గెలిపించండి మన అభివృద్ధి చేస్తాను అని చేస్తున్నారండి. వర్మ గారు ఇద్దరు పొత్తు ఉండండి, ఎన్ని ఓట్ల మీద 50 మేట గెలిపించాలని అందరూ కోరుకునేది. గెలుస్తారంటారా మరి? గెలుస్తారండి పక్కాగానే. అదే 75,000 మేట అనుకున్నాం కదండి ముందు. వర్మ గారికి 45,000 వచ్చిందండి. ఇప్పుడు ఈయన మాత్రం 60-70,000 వరకు గ్యారంటీ పక్క. అందమంతా తేడా లేదండి. గీత గారు చాలా బలమైన వ్యక్తి, గీత గారిని ఓడించడం అంత ఈజీ కాదంటున్నారు, నిజమేనా? గీత గారు చేశారండి, గీత గారు ఏమో చేశారండి. ఎమ్మెల్యే మేము ఎంపీ గారు గెలిచిన తర్వాత ఊరంటే తేలుతాం, వాడంటే తేలుతుంది. అడిగి రానాకి సేన కూడా వచ్చి పరిస్థితులు లేదండి. వద్దు బాగుంటే కావాలని ఇస్తున్నారు. భోజనం తినంటే నీ పలబడుతుంటే ఏమో చేస్తారండి. అందుకని ఆవిడ గెలిచిన పర్లేదు, గెలవని పర్లేదు. నేను అన్ని చూశాను, ఎమ్మెల్యేగా చేశాను. ఈ పేదరాజు పట్లనే ఆవిడ ఎమ్మెల్యే అయింది పిఠాపురాన్ని. మళ్ళీ జాగి వచ్చింది, కూర అడిగారు, మళ్ళీ చేస్తున్నారు. నాకు అవన పర్లేదు, అవపోన పర్లేదు. ఆ సారని ఉన్నాను అంతే. ఓటు దానికి వేసుకొని దీనికి వేసుకోండి, అంతేగాని ఎవరు వచ్చి అడగడం కానీ చేయడం కానీ ఏమీ లేదు సార్. ఎలా ఉండబోతుంది ఇక్కడ పిఠాపురంలో? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేకపోతే గీత గారు గెలుస్తారనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అనుకోండి. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు చేసిన ఉన్నాయి కదండి యాత్రల కంటేనే అన్ని చాలా గట్టిగా చేస్తున్నారండి. దాన్ని చూసి నాకు గెలుస్తారని నమ్మకం వచ్చింది నాకు. ఈసారి ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన గెలుస్తారా, వంగ గీత గారు గెలుస్తారంటే ఏం చెప్తారు? ఏం చెప్పం మరి. మీకు ఎవరు నచ్చుతారు మీకు? అదే అడుగుతున్నాను. ఎవరంటే ఇష్టం? మారాలి మన పవన్ కళ్యాణ్ చూద్దామంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటారు? పవన్ కళ్యాణ్ గారు ఏదో మనకి ఇది చేస్తాడని ఇదాన్ని అందరూ అంటున్నారు. పవన్ కళ్యాణ్కి వేస్తానంటున్నారంటే అయితే అందరూ అంటే మరి ఎవరి మనసులో ఎలా ఉంటుందో అది. రమణమ్మ గారు ఈసారి ఇక్కడ పిఠాపురంలో ఎవరు గెలుస్తారని చెప్పుకుంటున్నారు? అదండి చెప్పింది ఎక్కండి. మీరు చెప్పండి. మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటారు? పవన్ కళ్యాణ్ గారు చూడొచ్చానండి. ఇంకెప్పుడు ఇక్కడే ఉంటాయి, పిఠాపురంలో పెట్టేసుకుందాం కాదండి బాబు, మరి చూడాలి కదండి. ఓ సంవత్సరం అన్నా చూడాలి కదా ఎలా ఉంటుందో. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, చూసారా? చూసామండి బాబు. ఏంటి మరి గెలుస్తారంటారా? గెలుస్తారండి. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇక్కడ ఉండరు అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని అనుకుంటున్నారా మీరు? ఎవరు ఇక్కడ ఉండరు, మేము అడిగి ఎవరికి వేసినాను పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇద్దాం అనేసి అనుకుంటున్నాం అనేసి. పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇద్దాం అంతేనండి. మరి జగన్కి ఇచ్చాం కదండి అవకాశం, జగన్ గెలిపించాం. అలాగని మేమేమి తినలేదు అంతే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక అవకాశం ఇద్దామని పవన్ కళ్యాణ్కి వేస్తాను నేనైతే. గెలుస్తారంటారా మరి ఇక్కడ? ఏమనండి మరి దానికి మేము చెప్పలేమండి. నేనైతే పవన్ కళ్యాణ్కి వేస్తాను ఓటు. మామూలుగా అంటే వంగ గీత గారికి ఆయనకి జరిగే ఫైట్ లో ఆయన గెలుస్తారని అనుకుంటున్నారు. మీరు గెలుస్తారండి. అంటే చాలా ఫ్యాన్స్ ఉన్నారు కదా మరి పవన్ కళ్యాణ్ గారి కోసం. ఎలా ఉండబోతుంది? గెలుస్తారా లేదా గీత గారు గెలుస్తారు అనుకుంటున్నారు? కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి. ఎందుకంటారు అంతదేమా? ఆయన చేసిన మంచి పనులు కొన్ని ఉన్నాయండి. ఏమండి ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు మా ఏరియాకి మంచి పనులు చేశారండి. ఆయన గారితో కొంత ఈయన ఇచ్చేసారు కాబట్టి కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి. ఎలా ఉండబోతుంది పిఠాపురంలోని? స్పెషల్గా అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఇవాళ టక్ బయట కనపడుతుంది. ఇంకా 40 రోజులు ఉంది. ఈ 40 రోజుల్లో అనేక రకాల పరిస్థితులు ఏర్పడతాయి. అంచేత దానికి మనం పవన్ గెలుతాడా వంగ గీత గెలుతుందా అని చెప్పలేము. టఫ్ ఫైటే. టఫ్ ఫైట్ అంటే రోజులు గడిచి కొలిది మారచ్చు. మీ ఛానల్ ఏ ఛానల్ మీది? ఆదాన్ తెలుగు. ఆదాన్ అంటే మా ఏదో తెలుస్తుంది అన్నీ. అంచేత ఇతను గెలిచేస్తాడు వాళ్ళు గెలిచేస్తాడు మీరు అన్న ఈజీ కాదు. ఈజీ ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారండి, ఫ్యాన్స్ ఏదో తిరుగుతుంటారు చేస్తుంటారు, అది అభిమానం కొద్ది మాట్లాడుతుంటారు. చిరంజీవికి మాట్లాడలేదా? చిరంజీవికి చేయలేదా? చిరంజీవికి మామూలు రోడ్లు పట్టలేదు. రోడ్లు పట్టే చెప్పండి, రోడ్లు పట్టలేదు. మరి చిరంజీవికి ఏమైంది? అని చేత టగ్గా ఫైటు ఏమో అటు ఇటులో 2,000 ఓట్లు 3,000 ఓట్లతో వాళ్ళు కానీ వీళ్ళు కానీ గెలిచే అవకాశాలు ఉండొచ్చు. ఇంకా దగ్గర వచ్చి కొలితే పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పలేము. నాకు నమ్మకంలో 199% పవన్ కళ్యాణ్ నెగ్గనెవరు నెగ్గినా పని అవ్వదు ఇక్కడ. ఎందుకంటారు? అవునండి. అంటే ఆయన ఏం మంచి పని చేయలేదు. ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యేని పట్టుకుని వర్మనే ఎక్స్ఎమ్మెల్యే అండి, ఒక ఎక్స్ఎమ్మెల్యేని పట్టుకుని నువ్వు పిఠాపురం అభివృద్ధి చేసావా అంటున్నాడు. ఎక్స్ఎమ్మెల్యే చేయలేదు, ఈయన ఏం చేస్తారు? వచ్చిందా కదా హైదరాబాద్ కూర్చుంటావు నువ్వు. ఇక్కడేమో వచ్చిన వంగ గీత గారు అంటే ఏంటి? వంగ యశ్వనాథ్ హాస్పిటల్ ఉందండి, జనరల్ మెడికల్ ఎమర్జెన్సీ హాస్పిటల్ అండి. కరెక్ట్ సార్. అగా దేనికైనా 100కి 175 అంటే 175.
25 200 కరెక్ట్గా ఫిగర్ మాది. ఎవరు వైఎస్ఆర్సీపీ? వైఎస్ఆర్సీపీ కాలుతో లేదు, ఒక 50 పోతాయి. 100 వచ్చినా మాదే ఫిగర్. అంతేనా? మాదంతా వైఎస్ఆర్ పార్టీ అండి. ఎవరు సంత చెప్తున్నాం కదా, తేడా ఉండదండి. ఇంకా ఓకే అండి. ఓకే, మరి అట్లా చూసినాక వైఎస్ఆర్ పెట్టున్నాడని నాకు 3,50,000 అంతే పెట్టున్నాడు నా కుటుంబానికి. మొత్తం డ్వాక్రాలని, పింఛనీ అని, చెయ్యూత అని, మగ్గు డబ్బులు 5 సంవత్సరాలకి 1,20,000 వేసారు. పిఠాపురం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏం చెప్పలేమన్నా. పోటీ అయితే ఇద్దరికి చాలా గట్టిగా ఉంటుందండి. పోటీ అయితే అంటే ఎవరికి వెళ్తుందని ఇంకా కన్ఫర్మ్ చేయలేము. మరి అది ఫైనల్ డిసిషన్ తర్వాత వాళ్ళు తీసుకుంటారు. కష్టం అంటారా ఇప్పుడు? కష్టం అంటే మరి అదేం చెప్పలేము మనం, మన చేతిలో ఏం లేదు కదన్న. వాటర్లో ఇష్టం అది. వాళ్ళు ఏంటంటే ఏటి చేస్తే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ అన్న ఏం కాదన్న. ఇప్పుడు మన ఊరికి ఏది బాగా చేస్తే అందరికీ. ఇద్దరులో ఎవరు డెవలప్ చేస్తారనుకుంటున్నారు? వంగ గీత గారా, పవన్ కళ్యాణ్ గారు? మీరు ఎవరైతే డెవలప్ చేస్తారని మీరు నమ్ముతున్నారు? అంటే పవన్ కళ్యాణ్ అంటే ఈ సంవత్సరం వచ్చాడన్న ఓటింగ్కి. వంగ గీత గారు అయితే ముందు నుంచి ఇక్కడే కొంత నివాసం ఇక్కడే కాకినాడ. అలాగని ఆవిడ కూడా చాలా ఊరికి చాలా మంచి పని చేసింది. ఆవిడ కూడా చాలా మంచి వ్యక్తి. ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ అంటే కొత్తగా వచ్చారు కదా, ఇంకా చూడాలి. ఇంకా ఎవరో ఏం ఊహించలేదు ఏమి. ఏంటంటే పోటీ మటుకు అయితే చాలా గట్టిగా ఉంటుంది. కుర్రోళ్ళలో టాక్ ఏంటంటే పోటీ గట్టిగా ఉంటుంది అన్న. వంగగీత గారు గెలుస్తారండి. ఎందుకంటారు వంగగీత గారు? వంగగీత గారు ముందు పరిపాలన చేసినప్పుడు బాగా చేశారండి. ఇక్కడ డెవలప్ బాగా చేశారు. మాకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వంగగీత వార్డు అంటారు, కానీ ఎవరైనా వంగగీతకు వాటికి వెళ్తారు. అది పెద్ద పేరు. ఇక్కడ చాలా డెవలప్, రోడ్లు చాలా డెవలప్ చేశారండి. ఇప్పుడు ఒకవేళ వర్మ ఎలా ఉందనుకున్నానండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెగ్గినా మళ్ళీ రేపొద్దున పవన్ కళ్యాణ్ ఇక్కడే పోటీ చేస్తాడు, మళ్ళీ నాకు పోటీ చేయడానికి ఉండదు, అధికారం ఉండదని, సీట్ ఉండదని కొద్దిగా డౌట్ పడుతున్నారండి. అది అంటే వెనక నుంచి ఏమైనా దెబ్బేసే ప్రయత్నం ఉంటుందండి. ఉంటుంది, గ్యారంటీగా ఉంటుందండి. గ్యారంటీగా ఉంటుందండి. వంగగీత మాత్రం పక్క వస్తుంది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని నమ్మట్లేదంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరుగుతాడండి. రేపొద్దున ఇక్కడ వచ్చి చేసి ఎవరి పరిపాలన చేస్తాడు ఎవరికి తెలదండి. అంతా వన్ సైడ్ ఉందండి. వన్ సైడ్ అంటే ఎవరి సైడ్? గీత గారి సైడ్, పవన్ కళ్యాణ్ గారి సైడ్? పవన్ కళ్యాణ్ సైడ్. ఎందుకంటారు? అంతండి, ఒకసారి అతను కూడా చూద్దామండి. అంటే అతనికి అడిగే సమర్థత అంత ఉందండి. సీఎం క్యాండిడేట్ ప్రధానమంత్రిని అడగాలన్నా, చంద్రబాబుని అడగాలన్నా అతను ఉందండి. గీతం చూసామండి, వరమారి చూసాం, పండిత చూసాం, పవన్ కూడా ఒకసారి చూద్దామండి. అదండి, అతను 170 నియోజకవర్గం మా పిఠాపురం అనుకున్నాడు. మేము అతను ఏదో గెలిపించాలని మాకు కోరిక. గెలిపిస్తారా? మరి గెలిపిద్దాం. సార్ మీరు చెప్పండి ఏంటి, ఎలా ఉండబోతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి? పవన్ కళ్యాణ్ బంపర్ మెజార్టీ ఏమి రాదు కానండి, ఒక 25-30,000 మెజార్టీతో నెగ్గుతాడు. 30,000 అంటే కొంచెం మెజార్టీ కదా, అంతవరకే నెగ్గగలడు. ఇంకెక్కువ 150,000 అన్నారు, అలాంటిది ఏమి రాదు. స్థానికంగా జనం ఏమనుకుంటున్నారంటే కొత్తని ఎన్నుకోవాలి. గీతం చూసాం, ఏంటండి వరం చూసాం, పెండు గర్భం చూసాం. వీళ్ళందరి మీద వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఒక వర్మ ఏదో చేశాడు కొద్దిగా, పోనీ వీళ్ళు చేసింది ఏమీ లేదు. వీళ్ళ పవన్ కళ్యాణ్ కొత్తగా వస్తున్నాడు కాబట్టి కంపల్సరీ ఏదో చేస్తారని ఆశ. చేస్తాడో లేదో తర్వాత సంగతి, ముందు ఆశ ఉంది. జనంలో వేస్తారు, తక్కువ మెజార్టీతో నెగ్గుతాడు. ఏ శివుడు ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ఇప్పుడు ఆడు ఈ కాన్స్టెన్సీ సూరుగా నెగ్గుతాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఎన్ని దెంగు మా క్యాస్ట్లో కూడా కొన్ని అలా పోయి ఉన్నాయి గీతకి, నేను కాదంటలేదు. ఎన్ని పోయినా ఆడు సూరు గన్సాట్. ఏమైనా 10 కావాలంటే 1,00,000, 10 లక్షల దాకా వేస్తాను. మాది ఎండపిల్లి, మాది ఎండపిల్లి, మాది ఎండపిల్లి. 10 లక్షల మంది సూరు పక్కగా ఇస్తారండి. 80,000 1,00,000 మెజార్టీతో పిఠాపురం నియోజకవర్గం కులమతకు అతీతంగా ఓట్లైనా జనాలు సిద్ధంగా ఉన్నారండి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మాకు ముఖ్యం. మనకి మా పిఠాపురం నియోజకవర్గానికి రావడం మా పిఠాపురం ప్రజలంతా కూడా అదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రముఖ హీరో, ఇప్పుడు దాకా ఎంతోమందిని గెలిపించాం. మరి వాళ్ళ ప్రముఖ హీరోను మేము ఇక్కడ నెగ్గించి పంపిస్తే భారతదేశం అంతా కూడా పిఠాపురం చూసేలా ఉంటుందని చెప్పేసి మరి గొప్ప విజయాన్ని పవన్ కళ్యాణ్ చేకూర్చారని మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు
కోరుకుంటూ ఉన్నారు. బాబాయ్ చెప్పండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి వెళ్తారా, గీత గారికి వెళ్తారా? పవన్ కళ్యాణ్ వెళ్తాడు. ఎందుకండి? ఎందుకంటే ఆయన కొత్తగా మీ ప్రజల్లోకి నేను వస్తున్నాను, మీరు నన్ను ఒకసారి చూడండి, నేను మిమ్మల్ని చూస్తానని అంటున్నాడు ఆయన. ఆయన చేత గీత గారు గట్రా 4-5 సార్లు చూసాము. ఈ పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చూద్దాం అనుకుంటున్నాం. అది పక్కా నమ్ముతాం. వన్ సైడ్ వాళ్ళు ఎవరో చెప్తారే కొన్ని, ఏమి లేవు. వన్ సైడ్ నాకు తెలిసి వన్ సైడ్ ఇలా మొత్తము గొల్లపోలు, దుగ్గాడ, సేబోలు, కత్తిపూడి ఇలాగా కొన్ని ఊళ్ళు ఉన్నాయి. ఇలా కొత్తపల్లి, ఇలా ఇప్పాడు, ఇవన్నీ మొత్తం అన్ని వన్ సైడ్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగ గీత గారు గెలుస్తారని చెప్పుకుంటారా ఏంటి మీ ఒపీనియన్? చెప్పండి. 80% జనసేన పార్టీ వస్తుందని అందరూ. నేను డిబేట్ కంటిన్యూగా చూస్తూ ఉంటాను. నేను ఏ ఛానల్ ఇట్టినా ఇలాగా మీకులాగే ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేను ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ లేను కాబట్టి నేను కంటిన్యూగా డిబేట్ చూస్తూనే ఉంటాను. ఏ డిబేట్లు ఇట్టినా డిబేట్లు చూస్తాను, ఫాలో అవుతుంటాను. నేను ఆ డిబేట్ల ఆధారంగా కూడా నేను ఆల్రెడీ ఎప్పటికప్పుడు నేను ఇక్కడికి ఎవరో మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తూ ఉంటాను. ఏట్రా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడ మనకి పిఠాపురంకి పోటీ చేస్తున్నాడు, కానీ ప్రజలందరూ అదృష్టవంతులు, పిఠాపురం డెవలప్ అవుతుంది. ఏంటో ఒక అధ్యక్షుడు ఇక్కడ పోటీ చేయడం వల్ల అందరూ ఎమ్మెల్యేలే. ఎమ్మెల్యే పోటీ చేసి క్యాండిడేట్ పోటీ చేసేది వేరే, ఒక రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేసేది వేరే. పిఠాపురంలో ఎలా ఉండబోతుంది? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగ గీత గారు గెలుస్తారంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని చెప్తాను. పవన్ కళ్యాణ్ గారే. ఎందుకండి? ఈసారి పవన్ కళ్యాణ్ గారు చేద్దాం అనుకుంటున్నాం. అవునా? ఎందుకని? ఆయన కూడా చూద్దామనండి. ఇది కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో జనం మాట. ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్ టు ఆదాన్.